మిడిల్ క్లాస్ అమ్మాయి చిత్ర ధనవంతుడైనటువంటి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని తన అత్తారింటికి వచ్చింది. ఆ పెద్ద అత్తారిల్లు ఇంకా దాని వెనుక ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ చూసి తను చాలా ఆశ్చర్యపోయింది. అదంతా చూసిన చిత్ర త్వరగా గదిలోకి వెళ్లి తన చెల్లికి ఫోన్ చేసి విషయం అంతా చెబుతుంది. పోనీలే అక్క, ఇక వేసవిలో పదే పదే పల్లెటూరు వెళ్లాల్సిన పనుండదు నీకు నది స్నానం కోసం. పూర్తిగా సరిగ్గా చెప్పావు రాధా నువ్వు. ఇక ఇప్పుడు నాకు పదే పదే పల్లెటూరు వెళ్లే పనుండదు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. కానీ ఇంట్లోని ఎవరు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం కాదు, దాని వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు, దాని దగ్గరలో తిరగడం లేదు. చిత్ర తన ఆడపడుచు సంజన దగ్గరకు వెళ్తుంది. సంజన, ఒక విషయం చెప్పు, నీ ఇంట్లో ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ కట్టారు కదా, కానీ ఎవరు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం లేదు ఎందుకని? వదినా, ఈ ప్రశ్న వాళ్ళైతే అడిగారు కానీ ఇంకెప్పుడు ఈ ప్రశ్న మాత్రం వేయకండి అలా చెప్పి సంజన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేనేమంత చిత్రంగా అడిగాను అయినా. అలా సమయం గడుస్తుంది. ఒకరోజు రోహన్ కు సెలవు. ఇంకా బయట చాలా ఎండగా ఉంది. చిత్ర కిచెన్ నుంచి పని పూర్తి చేసుకుని వస్తుంది. ఆ రోజు చిత్రకు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయాలని చాలా కోరికగా అనిపిస్తుంది. ఎంత వేడిగా ఉంది రోహన్, మనందరం ఎందుకు వెళ్లి పూల్లో స్నానం చేయకూడదు? అది విని రోహన్ చెబుతాడు, అది కేవలం ఈ ఇంటి షో పీస్ అనుకో చిత్ర, అంతే, అంతకు మించి ఏమీ లేదు. అది జస్ట్ చూపించుకోవడానికి మాత్రమే. అయినా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి ఏం చేయాలి? సరే, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అలా సమయం గడుస్తుంది. ఒకరోజు చిత్ర తన ఇంటి గది కిటికీలో నుంచి స్విమ్మింగ్ పూల్ చూస్తూ అనుకుంటుంది, అరే నా తలరాత ఎంత చెత్తగా ఉంది, చేతి దాకా వచ్చింది కానీ నోటి దాకా రావడం లేదు అనే సామెత నాకు కరెక్ట్ గా వర్తిస్తుంది. ఎదుటే పూల్ ఉంది. చిన్నప్పటి నుంచి నా కళ ఒక పెద్ద అత్తారిల్లు ఉండాలి, అందులో స్విమ్మింగ్ పూల్ ఉండాలని. అలాగే ఉన్నా వచ్చిన దగ్గర నుంచి కేవలం ఇటు ఫోటోలు తీసి పెట్టుకోవడం తప్ప స్నానం చేసిన యోగమే లేదు. ఇంట్లో అత్తయ్య చెప్పింది జరుగుతుంది కదా, నేను వెళ్లి తన్ని అడుగుతాను. అలా అనుకుని చిత్ర తన అత్త దగ్గరకు వెళ్తుంది. ఈసారి ఆమె తన అత్తతో స్విమ్మింగ్ పూల్ విషయం మాట్లాడుతుంది. అత్తయ్య, నేనేమంటానంటే మనందరం ఈ రోజు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేద్దామా అని. స్విమ్మింగ్ పూల్లోనా? ఖబర్దార్, ఇంకోసారి ఆ పేరెత్తినా కూడా చెప్తున్నా. అత్త గట్టి గొంతుకు చిత్ర భయపడుతుంది. ఏమైంది వీళ్ళకి అసలు తెలియడం లేదు? ఎవరికి పూల్లో స్నానం చేయడం అంటే ఇష్టమే లేదా? వీళ్ళు బహుశా పూల్లో స్నానం చేసి విసిగెత్తారా? లేదా వీళ్ళకి ఈత రాదా? ఏమో, నేను నా అత్తారింటి వాళ్ళని ఎండాకాలం ఆ పూల్లో స్నానం చేయించకపోతే నా పేరు అసలు చిత్రనే కాదు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అలా ఒకరోజు రాత్రి చిత్ర నిద్రపోతూ ఉండగా ఏసీ గ్యాస్ అయిపోతుంది. దానివల్ల వేడికి ఆమెకు సరిగ్గా నిద్ర రాదు. రోహన్ ఆఫీస్ పని వల్ల అలసి ఏం తెలియకుండా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు చిత్ర లేచి కూర్చుంటుంది. అరే, ఎంత ఉక్కగా ఉంది, ఈ ఉక్కకి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి తీరాలి, అప్పుడే రిలాక్సేషన్ దొరుకుతుంది, అలాగే రిచ్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకవేళ వీళ్ళు స్నానం చేయదలుచుకోకపోతే పోనీ, ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు కదా, వాళ్ళకి అసలు ఏం అర్థం కాదులే. చిత్ర పూల్లోకి వెళ్లి స్నానం చేస్తూ పాట పాడుతూ ఉంటుంది. జలకాలాటలలో ఇలకిల పాటలలో ఏమి హాయిలే అలా. అరే చిత్ర, నువ్వు ఒక్కదానివే వచ్చావు, నన్ను పిలిస్తే నేను కూడా వస్తాను కదా. అలా చెప్పి రోహన్ కూడా స్విమ్మింగ్ పూల్ లో దిగుతాడు. అప్పుడు సడన్ గా చిత్రను ఎవరో కుదుపుతున్నట్లుగా అనిపిస్తుంది. చిత్ర, ఏం చేస్తున్నావు? ఈ బెడ్ మొత్తాన్ని ఆక్రమించావు. ఇక నీ సింగింగ్ కాంపిటీషన్ ఆపి లే, 7 అవుతుంది పొద్దున్నే. ఎందుకు లేపావు రోహన్? నీకు తెలుసా నేను ఎంత మంచి కళలో ఉన్నానో? అరే, నా కళను నాశనం చేశారు మీరు. అంత గొప్ప కళ ఏం కన్నావు? నన్ను కాలుతో తని. ఓ సారీ. అది నాకు ఏం కాలు వచ్చిందంటే, రాత్రి చాలా ఉక్కగా ఉన్నందున నేను మీరు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నామని. మన రాత్రికి చక్కగా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయొచ్చు కదా. ఆ స్విమ్మింగ్ పూల్ కేవలం ఒక పార్టీ కోసం వాడే షో పీస్ మాత్రమే, అర్థమైందా? రోహన్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ కారణం వల్ల చిత్ర చాలా నిరుత్సాహపడుతుంది. ఇంకా ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్ లో కాలు పెట్టి కూర్చుంటుంది. ఈ ఇంట్లో ఎవరికి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం ఇష్టం లేదు. వాళ్ళు చేయరు, నన్ను చేయనివ్వరు. నేను స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేయగలిగితే ఎంత బాగుండు. సమయం గడుస్తుంటుంది. ఒకరోజు ఆమె చెల్లి రాధా ఫోన్ చేస్తుంది. వీడియో కాల్లో ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు నువ్వు అక్క, స్విమ్మింగ్ పూల్ లో రోజుకి 4-5 సార్లు స్నానం చేస్తూ ఉండుంటావే. ఆ మాటలకు చిత్రకళలో నీళ్ళొస్తాయి. ఆమె తన చెల్లికి పూర్తి విషయం అంతా చెబుతుంది. ఓస్, అంతే కదా అక్క, మిగతా వాళ్ళు స్నానం చేయకపోతే పోనీ, నువ్వు దాన్ని స్వయంగా శుభ్రం చేసుకుని స్నానం చేయి. చిత్ర ఈ ఐడియా తనకు నచ్చుతుంది. ఆపై ఆమె స్వయంగా స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమె అత్త ఊర్మిళ అక్కడికి వచ్చి కోపంగా చిత్రతో అంటుంది, కోడలా ఏం చేస్తున్నావు? దీన్ని ఉపయోగించడానికి వీల్లేదని చెప్పాను కదా, ఎందుకు దీన్ని శుభ్రం చేస్తున్నావు? అత్తయ్య, మీరు అడగపోతే ఏంటి, నాకు దీనిలో స్నానం చేయాలనుంది. ఆ మాటలు విని అత్త చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది చిత్రపై. ఇక ఆ అరుపులకు ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చేరతారు.
నీకు ఒకసారి చెప్పాను ఈ పూల్ వాడకూడదని, అంటే వాడకూడదని. కానీ ఎందుకు అత్తయ్య దీన్ని వాడకపోవడానికి అంత కారణం ఏముంది? ఈ రోజు నాకు తెలిసి తీరాలి. నీకు తెలుసుకోవాలని ఉంది కదా, నేను చెప్తాను. అన్నయ్య వద్దు. లేదు సంజన, తను మన ఇంట్లో మెంబర్, అందుకే తనకు దీని గురించి మొత్తం విషయం తెలియాలి. నిజానికి 3 సంవత్సరాల క్రితం ఎండాకాలంలో ఆ పూల్లో స్నానం చేస్తూ ఉండగా అప్పుడు ఎంత బాగుందో అన్నయ్య, ఎంత బాగుందో. రోజంతా ఈ పుల్లోనే పడుండాలనుంది. లేదు లేదు, ఇక చాలు. ఇలా స్విమ్మింగ్ చేస్తూ చేస్తూ నేను అలసిపోయాను. ఆగు, నేను కూడా వస్తానమ్మా. నేను షీలా వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్ళాలి, రెడీ అవ్వాలి కదా, టైం పడుతుంది. ఊర్మిళ సంజన వెళ్లిపోతారు. అప్పుడు రోహన్ కు ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ వస్తుంది. అది మాట్లాడటానికి రోహన్ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తాడు. కానీ ఇంతలో మదన్ కు హార్ట్ అటాక్ వస్తుంది. తను తన గుండెని గట్టిగా పట్టుకుని పిలిచే ప్రయత్నం చేస్తున్నా అతని మాట బయటికి రాకపోవడంతో ఎవరికి వినిపించదు. ఇంకా కొంచెంసేపటికి స్పృహ తప్పి ఆ పూల్లో పడిపోతాడు. దాంతో అతను చనిపోతాడు. అంతే, ఆ రోజు నుంచి పూల్ని వాడటాన్ని అమ్మ శాశ్వతంగా నిషేధించింది. అప్పుడే చిత్ర తన అత్తను అర్థం చేసుకుంటుంది. అత్తయ్య, ఒక దుర్ఘటన కారణంగా మనం జీవించడాన్ని వదులుకోకూడదు కదా. మామయ్య విషయంలో జరిగింది ఒక ప్రమాదం. మన నుదిట్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అత్తయ్య, ఒకవేళ అటాక్ వల్ల ఆయన చనిపోవాలని రాసుంటే దాన్ని ఆపలేం కదా. అది పూల్లో అయినా మరింకెక్కడైనా. ఈ పూల్లో మీరు మామయ్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోండి. ఇలా దిగులుగా ఉంటే ఏం జరగదు. సరే, ఒకవేళ మీరు ఇదే కోరుకుంటే నేను కూడా ఈ పూల్ని ఎప్పుడు వాడను. మీ మనోభావాలను నేను గౌరవిస్తాను అత్తయ్య. అలా చెప్పి దిగులుగా చిత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఊర్మిళకు తన కోడలి మాటలు అర్థమవుతాయి. దాంతో పాటు తన కోడలికి పూల్లో స్నానం చేసే ఆమె ఇష్టాన్ని అర్థం చేసుకుంటుంది. ఇక మరుసటి రోజు ఊర్మిళ స్విమ్మింగ్ పూల్ బాగు చేసే వాళ్ళను పిలిపిస్తుంది. కోడలా, ఈ స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసుకుని దానిలో స్నానం చేయాలనేది నీ కోరిక కదా. చూడు, నేను స్విమ్మింగ్ పూల్ ని శుభ్రం చేపించాను. ఇంకా ఫిల్టర్స్ కూడా పెట్టించాను. ఇక నీరు దానంతటా అదే ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇక నీకు ఎప్పుడు మనసైతే అప్పుడు దీనిలో దూకి ఈత కొట్టు. ఇక ఇప్పుడు ఈ ఎండాకాలంలో అత్తారింటి వాళ్ళతో స్విమ్మింగ్ పూల్ లో చిత్ర ఈత కొడుతూ స్నానం చేస్తుంది. అలా సరదాగా రోజు ఆమె పూల్లో స్నానం చేస్తూ ఎండాకాలపు వేడిని దూరంగా తరిమేస్తూ తాజా దనుపు అనుభూతిని ఆస్వాదిస్తుంది. రాంపూర్ గ్రామంలో జగన్నాథ హవేలీ అన్ని చోట్ల తెలుసు. ఎందుకంటే వీళ్ళ కుటుంబం పూర్తి ఊరందరికీ సమానం. ఒకరోజు ఒక ఆంగ్లేయుడు ఆ ఊర్లోకి వచ్చాడు. ఆ ఊరును తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు గ్రామంలో ఉండే గజేందర్ అనే వ్యక్తి ఆ ఆంగ్లేయుడిని అలా చూసి, చూడండి చూడండి, ఆంగ్లేయుడు వచ్చాడు మన ఊర్లోకి. ఓ అన్నా చూడండి. అరే బాబాయ్, ఎక్కువ అరవకండి. ఈ వయసులో గొంతు పోతే సమస్య అవుతుంది. అరే, మీకు తెలుగొచ్చా? నిజానికి నేను వేరు వేరు దేశాలు తిరుగుతూ డాక్యుమెంటరీ తీస్తాను. ఇక భారత్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను తెలుగు కూడా నేర్చుకున్నాను. నేను విన్నాను ఈ ఊర్లో కుటుంబం ఉందని. మీరు జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నారనుకుంటా. ఎస్, జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నా. మీరు నన్ను ఆ హవేలీకి తీసుకెళ్తారా? నేను మిమ్మల్ని ఆ హవేలీ బయట వరకు వదులుతా, కానీ తర్వాత నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే అక్కడ మీకు ఏమైనా జరగచ్చు. అది విని ఆంగ్లేయుడు ఆతృత ఇంకా పెరిగింది. ఏం భూతమది ఉందా హవేలీలో? మీ ఆంగ్లేయులకు భారత్ లోని ప్రతి హవేలీలో భూతాలే కనిపిస్తాయా ఏంటి? సరే పద, నేను అక్కడ వదులుతాను మిమ్మల్ని. ఇక మరోవైపు ఆ హవేలీలో 100 కంటే ఎక్కువ మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ ఇంకా అతని మిగతా 9 మంది తమ్ముళ్లు, వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ 10 మంది కొడుకులు. వాళ్ళందరికీ ఒక్కొక్క భార్య. మొత్తం కలిపి 110 మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ పెద్ద కోడలి పేరు సావిత్రి. ఆమె తనకు తను రాణి అనుకుంటుంది. కానీ ఆమె మాట ఎవరు వినరు. నేను మీ అందరికి చెప్పా కదా, ఈ రోజు పొద్దున్నే మంచి టిఫిన్ చేయాలని. ఏం చేశారు మీరు? నువ్వేమన్నా మహారాణివా ఏమిటి? మీ 100 మంది ఒకే చోట చేరి నవ్వకండి. తినడానికి ఏమి చేయలేదా ఇప్పటి వరకు? నేను వంట చేయడానికి వెళ్తున్నా, కానీ వీళ్ళు నన్ను ఆపారు. హవేలీ వెనక వైపు పెద్ద వంటగది ఉంది, సుమారు 2 ఇళ్లంతా. అక్కడికి వెళ్లి కోడళ్ళందరూ కలిసి వంట చేయడం మొదలు పెట్టారు. ఇదంతా బయట నుంచి ఆంగ్లేయుడు చూస్తున్నాడు. అలా హవేలీలోకి తను వెళ్లాడు. ఓరే కిషోర్ లాల్, ఇంత తెల్లటివాడు ఎవరు మన ఊర్లో, మన హవేలీలో? ఓ అబ్బాయి, ఎవరు నువ్వు? నేను లండన్ నుంచి వచ్చాను. మీ గ్రామంలోని గజేందర్ బాబాయ్ నన్ను ఇక్కడ వదిలి వెళ్లారు. నిజానికి నేను ఒక డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాను మీ హవేలీ మీద. నేను మీ కోడళ్ళందరూ కలిసికట్టుగా ఎలా ఒక చోట ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఆంగ్లేయుడా, మీకు ఆంగ్లం బాగా ఉంటుంది కానీ బంధాలు బాగుండవు. మా ఆంగ్లం బాగోదు కానీ బంధాలు బాగుంటాయి. అరే వా, ఏం లైన్ చెప్పారు మీరు, సూపర్. నేను ఇప్పుడే రాసుకుంటా. ఇతను మన అతిథి, అతను ఉండటానికి ఏర్పాటు చేయండి. అలాగే నాన్నగారు, అలాగే నాన్నగారు. 100 మంది కొడుకులు ఒక్కసారిగా చెప్పడంతో ఆ శబ్దానికి ఆ ఆంగ్లేయుడు అక్కడే పడిపోయాడు.
మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాను ఒకేసారి అందరూ మాట్లాడొద్దని. వాళ్ళ కొడుకులు ఆ ఆంగ్లేయుని ముఖంపై నీళ్లు చల్లి అతన్ని లేపుతారు. ఆ తర్వాత గదిలోకి తీసుకెళ్తారు. అతనికి స్పృహ వచ్చి చూడగా అతని దగ్గరలో సుమారు 100 మంది ఉన్నారు. మీ అందరినీ ఒక్కసారి చూసి నేను ఏదో కుటుంబంలో ఉన్నట్టు లేదు, ఏదో సెంటర్ లో ఉన్నట్టుంది టౌన్ లో. ఇదే మా భారత సంస్కృతి. ఈ లైన్ విని ఉంటారు కదా, వసుదైక కుటుంబం. దాని అర్థం ఈ పూర్తి భూమి, సౌర మండలం, ఇంకా కనపడేది కనపడింది అంతా కూడా మన కుటుంబమే, మన భాగమే అని. వాళ్ళతో చాలా సేపు మాట్లాడిన తర్వాత ఆ ఆంగ్లేయుడు చెప్పాడు, నాకు వంటలు గుమ్మగుమ్మలు వస్తున్నాయి, నేను మీ వంట గదికి వెళ్లి అక్కడ వీడియో తీసుకోవచ్చా? సరే సరే, ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి, ఆ తర్వాత కుడి వైపుకి తిరగండి, తర్వాత ఎడం వైపుకి తిరగండి, మళ్ళీ కుడి వైపు తిరిగి నేరుగా వెళ్ళండి. మేము పొలానికి వెళ్తున్నాము. పర్లేదు, నేను వెళ్తాను. అందరూ పొలానికి వెళ్లారు. ఇక ఆంగ్లేయుడు ఏదోలా వంటగది దగ్గరకు వెళ్లాడు. అతను అక్కడ చూశాడు సావిత్రి ఒక కుర్చీలో కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆంగ్లేయుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు, సరళా, నువ్వు కావాలని మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నావు కదా, బాగా బద్దకసరాలు అయ్యావు, మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నానా? మరి నువ్వు మమత అక్క నాటకాలు ఎక్కువగా ఆడుకు, నీకు రోజు వంట చేసేటప్పుడు అనవసరంగా గొడవ పట్ట అలవాటైంది. మరిగే నూనె మీద పోస్తే పొగరు దిగి అన్ని దిగుతాయి. ఏమన్నావు? నా పొగరు గురించి మాట్లాడావు కదా, నీ సంగతి ఇప్పుడే చెప్తా. చెల్లెల్లారా, ఈ 20 మంది గ్యాంగ్ రోజు మనల్ని చెడుగా అంటున్నారు. ఈ రోజు వీళ్ళకి గుణపాఠం నేర్పించి తీరాలి. ఓ మై గాడ్, ఇక్కడైతే తాండవం జరగనుంది. అయితే జగన్నాథ్ చాలా నమ్మకంగా చెప్పాడే, మా కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుందని, కానీ నిజాలు బయటకు వస్తున్నాయి. గోడ వెనక నిల్చొని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. ఇద్దరు గ్రూప్స్ మధ్య తాండవం మొదలైంది. అందరూ ఒకరి చుట్టూ ఒకరు పీక్కుంటూ కూరగాయలు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కొట్టుకుంటున్నారు. అది చూస్తున్న ఆంగ్లేయుడు, నాకు భలే వీడియో దొరికింది, నేను ఇన్స్పిరేషనల్ వీడియో చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ కామెడీ నడుస్తుంది. ఏం పర్లేదు, కామెడీ వీడియోని తీద్దాం. ఈ జనాలు భారత్ను గొప్పదంటారు. ఈ రోజు నేను నిజాన్ని అందరి ముందుకు తెస్తాను. దూరం నుంచి అన్ని దేశాలు గొప్పవే, కానీ లోపలికి వస్తేనే అసలు నిజాలు తెలిసేది. చూడండి, కుక్క పిల్లుల ఎలా కొట్టుకుంటున్నారు వీరు. మరోసారి అందరూ ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని పీక్కుంటున్నారు. మీకు రోజు ఇదే నాటకం అవుతుంది. ఒకవేళ కొట్టుకొని తిట్టుకోవాలనుకుంటే తినే సామాన్లు ఎందుకు పాడు చేస్తున్నారు మీరు? వీళ్ళకు నచ్చ చెప్పి లాభం లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి, వీళ్ళు కలిసి ప్రేమగా పనిచేసిన దాఖలాలు లేవు. పదండి వెళ్దాం మనం. నేను నా కోడలపై ఆశలు వదిలేసుకుంటున్నాను. వీళ్ళు గొడవ పడ్డం మానరు. అలా రోజులు గడిచాయి. ఆ హవేలీలో మిగతా అంతా బాగానే ఉంది, కానీ కోడలందరూ ప్రతిసారి కొట్టుకుంటున్నారు. అదంతా ఆంగ్లేయుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఆంగ్లేయుడు దృష్టిలో ఇప్పుడు భారత్ గొప్పదనిపించడం లేదు. ఈ విషయం జగన్నాథ్ను బాధ పెడుతుంది. తమ్ముళ్ళు ఇంకా పిల్లలు మన కోడళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారు, కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎక్కువ చేస్తున్నారు. రోజు ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. దాంతో హవేలీ పరుగు పోతుంది. ఆంగ్లేయుడు ఏమనుకుంటాడు మన గురించి? మనం ఇదంతా సరిచేయాలి, ఎందుకంటే ఇది కేవలం మన కుటుంబ విషయం కాదు, పూర్తి భారత్ విషయం. దీని గురించి ఏదో ఒకటి చేయాలి మనం. మీరు సరిగ్గా చెప్పారు, కానీ 100 మంది కోడళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? రేపు ఉదయాన్నే మీరందరూ కొద్ది రోజుల కోసం పట్టణానికి వెళ్ళండి. నేను ఈ హవేలీలో ఒక్కడనే ఉంటాను. మరుసటి రోజు జగన్నాథం వదిలి మిగతా మగాళ్ళందరూ టౌన్ వెళ్లిపోయారు. సడన్ గా జగన్నాథం కు హార్ట్ అటాక్ వస్తుంది. కోడళ్ళందరూ అతని దగ్గరకు వస్తారు. ఆంగ్లేయుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కోడళ్ళారా, నేను ఇక బతకనేమో. లేదు మావయ్య, మీకేం కాదు. మమత, సరళ, పదండి, తన హాస్పిటల్ కి తీసుకెళ్దాం. కోడళ్ళందరూ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. 10 రోజుల వరకు తరచుగా అతనికి వైద్యం నడుస్తుంటుంది. అప్పటి వరకు కోడళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు అందరూ కుక్క పిల్లుల్లా కొట్టుకున్నారు, కానీ గత 10 రోజులుగా అయితే అందరూ కలిసి మామయ్యకు సేవ చేస్తున్నారు. అసలు వీళ్ళు మధ్య శత్రుత్వం ఉందా? 10 రోజుల తర్వాత జగన్నాథ్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మిగతా మగవాళ్ళు టౌన్ నుంచి ఇంటికి వచ్చారు. కోడళ్ళరా, నాకేం కాలేదు. నేను కేవలం కష్ట సమయంలో మీరంతా ఒక్కటిగా ఉంటారో లేదో చూద్దాం అనుకున్నాను. మావయ్య, మా గొడవలు కూడా మా ప్రేమే. మాకు ఒకరి మీద ఒకరు కోపం లేదు. భారత సంస్కృతి గొప్పదనం నేను ఒప్పుకుంటున్నా. మొదటిసారిగా తెలిసింది ఇక్కడ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుందని. ఇలాంటి గొడవ పడే ప్రేమ పూర్తి విషయంలో ఉండాలని కోరుకుంటున్నా. కొద్ది రోజుల తర్వాత ఆంగ్లేయుడు పూర్తి డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పూర్తి ప్రపంచానికి ఒక కొత్త పాఠం తెలిసింది. ఎందుకు భారత్ ని విశ్వగురువు అని పిలుస్తారు అనేది, ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది అనేది.